అంత డేంజర్ జోన్లో ఉన్నామని సైంటిస్ట్ చెప్తున్నారు. మరి దాన్ని కనుక మనం కాపాడుకొని ముందు తరాలకు మంచి భూమిని, సారవంతమైన భూమిని అందించాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ పక్కన పెట్టి ఆర్గానిక్ పద్ధతుల ద్వారా కనుక పంటలు పండించినట్లయితే ఒక మంచి ఆరోగ్యకరమైన భూమిని మనం ముందు తరాలకు అందించవచ్చు. సో మరి ఇక్కడ మనం వేసే ఈ ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ మరి అవి ఏమవుతున్నాయి అంటే భూమిలోకి వెళ్ళి మొక్కకి వెళ్తుంది, మొక్క నుండి గింజకి వెళ్తుంది. ఆల్మోస్ట్గా మనం గింజను మనమే తీసుకుంటున్నాము ఆహారంగా. మరి ఇక్కడ మనం ఒక యూరియా తింటున్నాం, ఒక డిఏపి తింటున్నాం, ఒక పురుగు మందు తింటాం, ఒక గడ్డి మందు తింటున్నాం. రకరకాల మందుల కెమికల్ మన బాడీలో పంపుతున్నాం. ఒక మన తిండి ద్వారానే కదండి గాలి పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది. అంటే అన్ని రకాలుగా మనం ఒక పొల్యూట్ అయిన అంటే ఒక చెత్తను మన బాడీలో పంపిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఏమాత్రం కొంత డిసీజ్ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోతుందండి. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి మనిషికి ఆరోగ్యం అందించాలని ఒక మంచి సంకల్పంతో గౌతమ్ బాలి గారికి తెల్లాలేస్తే పాదాభివందనం చేసుకోవచ్చండి. అంతా ఇక్కడ చూడండి, మనం ఇంటి ప్రోడక్ట్స్ అంటే హోమ్ ప్రోడక్ట్స్ వాడుకున్నా, లేకుంటే ఏ ప్రోడక్ట్ వాడుకున్నా, హెల్త్ ప్రోడక్ట్స్ వాడుకున్నా ఆ ఇంటి వరకే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఒక అగ్రికల్చర్కు, ఒక రైతు కనుక మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సజెషన్ ఇచ్చినట్లయితే ఆ పండించిన పంట 100 మంది తింటారు కాబట్టి 100 మందికి ఒక ఆరోగ్యం కల్పించడం వల్ల అవుతామనండి. అంత బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్, అంత బ్రహ్మాండమైన మన వెస్టేజ్ ప్లాట్ఫామ్. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి రైతుకు సజెషన్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ జై జవాన్ అంటారు, జై కిసాన్ అంటారు. మరి ఎంతవరకు అది మనం ఓన్లీ డీబీ పెట్టుకోవడానికే, స్టేటస్ పెట్టుకోవడానికే పనిచేస్తున్నాయి ఈ రోజులలో. ఇక్కడ బార్డర్లో ఒక సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో అదే విధంగా అంతకంటే రెట్టింపు కష్టము రైతు పడుతున్నాడు. కానీ రైతు ఎన్ని కష్టాలు పడ్డా రైతుకు మనం ఒక సాయం చేయలేకపోతున్నాం, తనకి అండగా దండగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఇక నుండి అయినా మనం ఒక రైతుకు మంచి సాయం చేసి ఒక అండదండగా ఉండి ఒక రైతును మనం బతికించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ సార్. ఇక్కడ అగ్రికల్చర్ మనం చూసుకున్నట్లయితే మన వెస్ట్రీలో ఒక మూడు రకాల ప్రోడక్ట్స్, 3 కేటగిరీస్లలో మనకు ప్రోడక్ట్స్ అందించిందండి. 8 రకాల ప్రోడక్ట్స్ని. ఇక్కడ అగ్రికల్చర్లో మనకు ఫస్ట్ కేటగిరీ వచ్చేసి యాక్టివేటర్ అండి. ఈ యాక్టివేటర్ అంటే ఈ యాక్టివేటర్లో చూసినట్లయితే మనకు ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82, అగ్రి యాక్వేజల్ అండి. సెకండ్ వన్ ప్రొటెక్షన్ అంటే రక్షణ. ఓకే, న్యూట్రిషన్స్ చూసుకున్నట్లయితే మనకు అగ్రి హ్యూమిక్, అగ్రి గ్రాన్యువల్స్ అండ్ అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి మాస్ అండి. అదే ప్రొటెక్షన్ అంటే మనకు రక్షణ కవచంగా ఎలాంటి తెగులను రక్షించడానికి మనకు అగ్రి ప్రొటెక్ట్ మనకు అందిస్తుందండి. ఈ 3 రకాల కేటగిరీస్ మన వెస్టేజ్ ద్వారా అందిస్తున్నాయి. ఒకసారి వాటిని మన సాధ్యమైనంత వరకు మనకు ఉన్న టైంలో ఎన్ని ప్రోడక్ట్లు మనం నేను చెప్తానో దాన్ని శ్రద్ధగా వినండి. ఇంకా మీకు ఎవరికైనా జూమ్లో కనెక్ట్ కావాలంటే కనెక్ట్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మనం ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే అగ్రి 82 అనేది ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మొట్టమొదటిగా మన వెస్టేజ్ లో మొట్టమొదటిగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇదే. ఈ అగ్రి 82 అనేది ఒక సార్ ఇక్కడ ఒక 5 రకాలుగా మనకు పనిచేస్తుందండి. ఒకటి యాక్టివేటర్ గాను, ఒకటి స్ప్రెడర్ గాను, నెక్స్ట్ వన్ వచ్చేసి వెక్టర్ గాను, ఇంకోటి ఇన్ మేక్స్ యూనిఫామ్ లెవెల్ అంటే హోమోజీనియస్ మిక్సర్ గాను పనిచేస్తుంది. అదేవిధంగా పిహెచ్ బ్యాలెన్స్ కూడా చేస్తాయండి. అంటే పిహెచ్ బ్యాలెన్స్ కూడా మన భూమిలో తప్పనిసరి. ఇక్కడ యాక్టివేటర్గా చూసుకున్నట్లయితే ఇది యాక్ట్గా పనిచేస్తుంది. అంటే ఇది సపరేట్గా ఇది ఒకటే మనం మందులు వాడద్దండి. మనం వాడుకునే పెస్టిసైడ్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, లేకుంటే ఆర్గానిక్ ఉత్పత్తులు కావచ్చు, ఏ ప్రోడక్ట్కైనా మనం ఇది కలిపి వాడాలి. ఇది కలిపి వాడితేనే యూజ్ అవుతుందండి. ఇది సపరేట్గా వాడకూడదు. ఇది బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి. అంటే ఆల్రౌండర్, ఫీల్డింగ్ ఇదే చేస్తుంది, బ్యాటింగ్ చేస్తుంది, బౌలింగ్ చేస్తుంది, అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది. ఇక్కడ యాక్టివేటర్ అంటే మనం చల్లే మందులను యాక్ట్గా పనిచేస్తుంది, రెట్టింపుగా పనిచేస్తుంది అన్నట్టు. యాక్ట్గా వర్క్ చేయిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక మనిషి ఒక వర్క్ చేస్తున్నప్పుడు శ్రమ ఎట్లా ఉంటుంది, అతనికి ఒక 90 ml ఆల్కహాల్ ఇచ్చి పని చేయిస్తే ఎట్లా ఉంటాడు అంటే మనం మామూలుగా చేసినప్పుడు పని మామూలుగా చేస్తాడు. అదే ఒక 90 ml ఆల్కహాల్ ఇచ్చినప్పుడు ఆ పని వ్యక్తి యొక్క పని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. అంటే ఒక బాడీలో ఒక ఎనర్జీని మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇక్కడ ఆ ప్రోడక్ట్కి ఒక ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు. సో అదేవిధంగా స్ప్రెడర్గా పనిచేస్తుంది.
స్ప్రెడర్గా అంటే మనం చల్లే మందులు స్ప్రెడ్ చేస్తుంది, వ్యాప్తి చెందిస్తుంది అనమాట. సో ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో రైతులు ఏం చేస్తాడు, పురుగు మందులు చల్లుతాడు. మరి పురుగు మందులు చల్లినప్పుడు సర్వసాధారణంగా పురుగు అనేది ఆకు అడుగు భాగంలో ఉంటుంది. మనం కొట్టే మందు ఎక్కడ కొడతాం, పైన కొడతాం. మరి ఆ అడుక్కు ఆ పురుగు మందు తీసుకుపోవడానికి ఆ, చాలా కాబట్టి ఇది వాడుకున్నట్లయితే ఆ పురుగు దగ్గరికి మందు తీసుకెళ్తుందండి. కొన్ని కొన్ని సందర్భాలలో మన రైతు ఆ పురుగు మందు చల్లే ముందే పురుగు కనుక ఆహారం తీసుకొని ఏం చేస్తుంది, హాయిగా ఎక్కడో మూలకు పడుకొని ఉంటుంది. మరి ఆ టైంలో పురుగు మందు కొడితే ఆ పురుగు వస్తుందా, చావదు. సో మనం ఈ ఎయిటుడు కనుక యాడ్ చేసి కొట్టినట్లయితే ఇది స్ప్రెడ్ చేసే గుణం దీనికి ఉంది కాబట్టి ఆ పురుగు ఏ కోణంలో ఉన్నా కూడా అక్కడికి తీసుకెళ్ళి దాన్ని చంపేయబడుతుంది. అంటే సో ఇక్కడ 4-5 సార్లు కొట్టాల్సిన పురుగు మందులను ఒక్కసారి కొడితేనే మనకు రిజల్ట్ వస్తుంది. అంటే ఆ పురుగు మొత్తం చనిపోతుంది. అంటే 4-5 సార్లు కొట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. ప్లస్ అదేవిధంగా 4-5 సార్లు అంటే 4-5 సార్లు ఒక నెలలో 4-5 సార్లు కొడతాం కాబట్టి ఆ నెలలో వచ్చే పంట నష్టాన్ని కూడా తగ్గిస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇప్పుడు కొట్టినాము, కొట్టిన తర్వాత పురుగు అట్నే ఉంటుంది. ఆ రెండో టైం కొట్టేసరికి కొంత పంట నష్టం జరుగుతుంది. అట్లా మూడో నాలుగు పంటకు వచ్చేసరికి పంట అనేది కొంత నష్టం జరుగుతుంది. అంటే పంటను నష్టం చేసుకోవడం తగ్గిస్తుంది. ప్లస్ ఆ రైతు ఖర్చును కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, దాంతో పాటుగా వెటరీ కూడా పనిచేస్తుందండి. వెటరీగా అంటే తేమ శాతాన్ని ఎక్కువ మూస్తుంది. ఇక్కడ మనం ఈ అగ్రి 82 కనుక కలిపి కొట్టకుంటే మనం పురుగు మందు కొట్టినా ఏది కొట్టినా కూడా అది తొందరగా ఆరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎండకు కావచ్చు, గాలికి కావచ్చు, తర్వాత కొన్ని ఏమైనా మంచు బిందువులు పడ్డప్పుడు కూడా ఆ మందు రాలిపోతుంటుంది, కరిగిపోతుంటుంది. వర్షం పడ్డా కూడా ఆ మందు అనేది కొట్టుకుపోతుంది ఆ రైతు. అదే మనం ఇది కనుక వాడినట్లయితే ఈ, ప్రతి మందులో ఇది వాడినట్లయితే దాన్ని ఆ తేమ శాతాన్ని ఎక్కువ ఉంచడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎక్కువ రిజల్ట్ రావడం వల్ల ఎక్కువ దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది. తక్కువ ఖర్చు ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ 82 వల్ల. ఓకే, దాంతో పాటుగా ఇట్ మేక్ యూనిఫామ్ లెవెల్. అంటే ఇది ఒక యూనిఫామ్గా మెయింటైన్ చేస్తుంది, హోమోజీనియం మిక్సర్గా పనిచేస్తుందండి. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ కొన్ని రైతులు ఏం చేస్తాడు, కొన్ని రకాలుగా మందులు చల్లుతా ఉంటాడు, 2-3 రకాలుగా చల్లుతాడు. డిఏపి కావచ్చు, యూరియా, పొటాషియం, అట్లా 2-3 రకాలుగా మందులు చల్లుతా ఉంటాడు. మరి అన్ని మొక్కలకు అన్ని రకాల మందులు సమానంగా చల్లుతాడు రైతు అంటే చల్లడండి. ఒకడ యూరియా ఎక్కువ పడుతుంది, ఒకడ డిఏపి ఎక్కువ పడుతుంది, ఒకడ పొటాషియం ఎక్కువ పడుతుంది. అంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా 2-3 రకాల మందులలో ఒకటి ఎక్కువ పడుతూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎక్కువ పడ్డ కాడ మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది, తక్కువ పడ్డ కాడ మొక్క గ్రోతింగ్ తగ్గుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే రాదండి. మరి ఇదే కనుక మనం వాడినట్లయితే ప్రతి దీనికి స్ప్రెడ్ చేసే గుణం ఉంది కాబట్టి యాక్టివ్గా మన మందుని యాక్టివ్గా పనిచేస్తూ స్ప్రెడ్ చేసే గుణం ఉంది కాబట్టి ప్రతి మందుని స్ప్రెడ్ చేస్తుంది. అంతటా స్ప్రెడ్ చేయడం వల్ల అన్ని మొక్కలకు మన చల్లిన మందులు సమాంతరంగా మొక్కకు అందిస్తుంది. సమాంతరంగా ఎప్పుడైతే అందుతుందో మొక్క ఆరోగ్యంగా పెరిగి అధికంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటుగా పిహెచ్ బ్యాలెన్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పిహెచ్ బ్యాలెన్స్ కనుక ఈ పిహెచ్ బ్యాలెన్స్ వాల్యూ కనుక ఒక మిడిల్లో ఉండకపోతే నువ్వు ఎన్ని మందులు వేసినా కూడా వేస్ట్ అండి. కొందరు అనుకుంటుంటారు, అరే పక్క రైతు కంటే నేను చాలా మందులు వాడాను, టైం టు టైం మెయింటైన్ చేశాను, మంచిగా నీరు పెట్టాను, అన్ని విధాలుగా ఒక ప్రాణం పెట్టి పనిచేసాను, అయినా కూడా అతనికంటే నాకు దిగుబడి తగ్గింది అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ మన భూమిలో పిహెచ్ బ్యాలెన్స్ వాల్యూ కనుక మిడిల్లో అంటే ఇది పిహెచ్ వాల్యూ అనేది 0-14% మన భూమిలో ఉంటుంది. కానీ అది మిడిల్లో ఉండాలి. అంటే 7.35 to 7.45 ఉంటేనే మన పంట అనేది అధికంగా దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు అంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ వాల్యూ అనేది మిడిల్లో ఉన్నప్పుడు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం వేసిన మందులు సక్రమైన పద్ధతిలో మొక్కకు అందిస్తుంది. అదేవిధంగా మన నీరు కూడా సక్రమైన పద్ధతిలో మొక్కకు అందించి ఏపుగా పెరగడానికి సోర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆరోగ్యంగా పెరగడం, ఆరోగ్యంగా మనం ఇచ్చిన మందులు సక్రమంగా అందడం, నీరు కూడా సక్రమంగా అందడం వల్ల పంట అనేది దిగుబడి ఎక్కువ రావడానికి సోర్స్ ఉంటుంది. అట్లా మెయింటైన్ చేస్తుంది మన అగ్రి 82 అండి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పోషకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతూ ప్లస్ మొక్కకు అందిస్తుంది. అంటే అన్ని పోషకాలను ఎక్కువ రోజులు, ఇక్కడ తేమ అంటే వెటరీగా పనిచేస్తున్నాను అన్నాం కదా, అంటే ఎక్కువ రోజులు మనం వేసే మందులను ఎక్కువ రోజులు ఉంచి మనకు ఈ మొక్కకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి అధికంగా దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సార్ నెక్స్ట్
ఓకే. ఇక్కడ యూరియాలో కలుపుకున్నట్లయితే మనం ఒక కేజీకి 1.5 ఎంఎల్ టు 2 ఎంఎల్ వాడుకోవచ్చండి. అదే గడ్డి మందులో అయితే 50 లీటర్ ట్యాంక్‌కి మనం 10 టు 50 ఎంఎం వాడుకోవచ్చు. పురుగు మందులో అయితే మనం ఒక లీటర్‌కి 15 లీటర్ ట్యాంక్‌కి 5 to 8 ఎంఎల్ వాడుకోవాలండి. ఒకటి జాగ్రత్త అండి, ఇక్కడ ఎయిట్ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. రైతుకు సజెషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే ఇదివరకైతే ఎవరైతే గడ్డి మందు ట్యాంకు గడ్డి మందు చల్లి ఉంటే దాన్ని నీట్గా కడిగిన తర్వాతనే మన 82 అనేది వాడుకో అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి రజనీకాంత్ సార్ ఏం చేసిందంటే ఇదే సేమ్ యాజ్గా మన గడ్డి మందు పెట్టిన తర్వాత అది ట్యాంకు సరిగ్గా కడగకపోవడం వల్ల మనం కొన్ని మందులు కలిపి వాడినప్పుడు ఆ గడ్డి మందు అనేది అంటే ట్యాంక్ లోపల ఉన్న గడ్డి మందును కూడా యాక్టివ్గా పనిచేయించి ఆ పంటను కొంత నష్టం చేయడానికి జరిగిందని రజనీకాంత్ ఒకసారి టెస్ట్ మూలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ట్యాంకు నీట్గా కడిగిన తర్వాతనే మనం 82 అనేది వాడుకోవాలని చెప్పాలి రైతులకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 3 to 100 ఎంఎల్ కనుక చూసుకున్నట్లయితే 350 ఉంటుంది. అదే 500 ఎంఎల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 500 ఉంది. అదేవిధంగా 5 లీటర్ ట్యాంక్ చూసుకున్నట్టు 4000 ఉందండి. ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ పైన ఫస్ట్ ఆకును కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆకు తలతనిద ఉంటుందండి. నీటి బిందువులు ఆకు మీద పడ్డప్పుడు ఆ నీటి బిందువులుగా పడి కింద రాలిపోతుంటా ఉంటాయి. మరి మనం కొట్టే మందులు అట్లా రాలిపోయినప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే దాదాపు 50 to 60% అనేది ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. అదే మనం ఎగ్రి 82 కనుక కొట్టినట్లయితే మనం ఆకును గమ్ములా పట్టేసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇలాంటి ఈ మొక్కలకు మనం స్ప్రే చేసినప్పుడు అది బిందులుగా ఆకు నీటి బిందులు అంటుకో కాబట్టి బిందులు రాలిపోతుంటా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం కొట్టిన మందులు వేస్ట్ అయిపోతుంటాయి. అయితే మనం ఎగిరి ఎటుకొని కొట్టినట్లయితే గమ్ములా పట్టేసుకుంటుంది కాబట్టి అది ఎక్కువ రిజల్ట్ రావడానికి ఎక్కువ నష్టం ఉండకుండా జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పక్కన సార్ బ్యాక్ సార్. అదే ఇంకా పక్కన చూసుకున్నట్లయితే అది పక్కకున్న ఆకు తొందరగా ఆరిపోయిందండి. అంటే మనం కొట్టిన మందు గాలి ద్వారానో ఎండ ద్వారానో లేకుంటే ఏదో రకంగా తొందరగా ఆరిపోయింది. అదే పక్కకున్న మన 82 కలిపిన ఆకును కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అది తేమ శాతాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచింది. ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల మన మందు ప్రభావం అనేది ఎక్కువసేపు ఉంచుతుంది. దానివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది సార్ లీడర్స్. అదే కింద ఉన్న ఆకులను చూస్తున్నారు చూడండి, అక్కడ పక్కకున్న ఆకులో మన అగ్రివిటీ కలపలేదు. ఈ పక్కనున్న ఆకుకు మన బాడీకి ఎట్లయితే స్వేద రంధ్రాలు ఉంటాయో సేమ్ యాజ్ ఇదిగా మొక్కలకు కూడా ఆకులకు పత్రహరిత రంధ్రాలు ఉంటాయండి. ఆ పత్రహరిత రంధ్రాలను ఓపెన్ చేసి ఈ మనం కొట్టే మందుని ఆ రంధ్రాల ద్వారా మొక్కకు అందిస్తుంది. సపోజ్ మనం ప్రొటెక్ట్ వాడామనుకోండి, ఆ ప్రొటెక్ట్ 82 వాడామను, మరి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, తెగుళ్ళను నివారిస్తుంది. ఇక్కడ తెగుళ్ళను నివారిస్తుందంటే ఇక్కడ మన పైన చిగురుటాకు నుండి వేరు దాకా మన మందును స్ప్రెడ్ చేస్తుంది. అంటే ఈ పత్రహరిత రంధ్రాల నుండి ఆ మందుని పంపించి చిగురుటాకు నుండి వేరు దాకా ఆ మందుని పంపిస్తుంది. అంటే టోటల్గా మొక్కకు మొత్తం ఈ పత్రహరిత నుండి ఆ మందును మొక్కను పంపిస్తుంది. అట్లాంటప్పుడు వేరు కుళ్ళు తెగులు కూడా నివారించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన అగ్రి 82. కాబట్టి ప్రతి రైతుకు సజెషన్ ఇవ్వచ్చు సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ ప్రోడక్ట్స్, ఇది అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి. ఒక రైతుకు మంచి అంటే ఎక్కువ ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి రావడానికి మరో అద్భుతమైన ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఈ యాక్వేజెల్ అండి, ఇది యాక్వేజెల్ దాదాపుగా ఒక 50% వాటర్ని, నీటి ఎద్దడిని రక్షిస్తుంది, కాపాడుతుంది. నీటి ఎద్దడిని రక్షిస్తుంది, సేవ్ చేస్తుంది, నీటిని సేవ్ చేస్తుంది. సో అదేవిధంగా సేవ్స్ అప్ టు 40% ఫర్టిలైజర్ అండి. అంటే ఇక్కడ అది నేను ముందు ముందు చెప్పబోతాను. ఇక్కడ ఇక్కడ 50% వాటర్ను అంటే ఇప్పుడు రబీ సీజన్ అండి. కొందరు రైతులు ఎట్లా అంటే నీరు సరిగ్గా అందగా తడి అయితే బాగుండు, ఇంకొక 2 తళ్ళు అయితే బాగుండు, అద్భుతమైన పంట వచ్చే అనుకునే వాళ్ళకు ఇది సార్ సజెషన్ ఇవ్వాలండి. అంటే వాటర్ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ అందదండి. అలాంటి టైంలో మనం ఎంత పెట్టుబడి పెట్టి చివరి దశలో కనుక నీరు కనుక అందియకపోతే ఆ పంట దిగుబడి అనేది తాళ్ళు రావడం ఎక్కువ జరుగుతుంది వరిలో అయితే. అట్లా ప్రతి గింజలో దిగుబడి తగ్గడానికి. సో కాబట్టి మనం ఇది కనుక మనం వేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ తీసుకురావచ్చు. ఒక 15 రోజులు మనం నీటిని కూడా ఎద్దడిని కూడా కాపాడుకోవచ్చు అండి. సార్ నెక్స్ట్ సార్.
ఇక్కడ దాంతో పాటుగా ఇది తన బరువు కంటే 500 రెట్ల వాటర్‌ని కిందకి హోల్డింగ్ చేసే గుణం దీనికి ఉందండి. ఓకే సార్. నెక్స్ట్ సార్. సార్. ఓకే అండి. ఇక్కడ యాక్వాజెల్ ఇంకా ఏం చేస్తుందంటే మనకు ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని యాక్వాజెల్‌ను మనం పొడి దిక్కులో అయితే మనం అంటే పత్తి, మొక్కజొన్న ఇట్లా పెట్టినట్లయితే దానికి చివరి దుక్కిలో మనం వేసుకోవాలండి. చివరి దుక్కులో అంటే భూమిలో మొత్తం కలియదున్నాలి దీన్ని ఈ యాక్వాజెల్ అనేది. అంటే కొన్ని మనం ఇక్కడ దాదాపుగా మనం చివరి దుక్కులో గ్రాన్యువల్స్ ప్లస్ మన యాక్వాజెల్ ఈ 82 కలిపి మనం దుక్కిలో చల్పియచ్చు. అట్లా చల్పిస్తే ఈ మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు అంటే ఈ చిరుధాన్యాలు పంటలు పండించడానికి పొడి దిక్కులో పండించే పంటలు పండించడానికి మంచి ఎక్కువ దిగుబడి తీసుకురావచ్చు. అదే మనం పంట పొలాలు అంటే మనం వరిలో అయితే చూసుకున్నట్టు బురద పొలాల్లో కనుక చూసినట్లయితే చివరి మనం అడుగు మంది వేస్తాం కదా, ఇది యూరియా డిఏపి కలిపి వాడుతుంటాం. వాటితో కలిపి ఈ ఆక్వజిల్ వాడినట్లయితే మనం తొక్కడం వల్ల అంటే మనం నాటేసే వాళ్ళు తొక్కుతుంటారు. ప్లస్ మన మనం మందు చల్లేటప్పుడు కూడా మనం మట్టిని తొక్కుతూ ఉంటాం కాబట్టి మన అడుగుల ద్వారా మన ఆ మందు అనేది కిందికి వెళ్ళి అది మిక్సింగ్ అయిపోతుందండి. లేదు అంటే ఇంకా బాగా మిక్సింగ్ కావాలి అనే ఆలోచన ఉంటే మనం ఏం చేయాలంటే ఆ లాస్ట్ దుక్కి చేసిన తర్వాత మళ్ళీ స్లెప్పి చల్లి ఒక్కసారి మళ్ళీ నిదానంగా ఆ పంట పొలంలో ట్రాక్టర్తో కలియబెట్టాలండి. అంటే మన నీరు ఈ పొలం నుండి ఇంకో పొలం పోకుండా అట్లా మనం చూసుకున్నట్లయితే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతు ఏం చేస్తున్నా అంటే దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే ఇక్కడ చూడండి పక్కన ఫోటో చూడండి. మన భూమి కోత గురైందండి. అక్కడ అలాంటి కోత గురిస్తుంది ఇక్కడ మనం వేసిన భూసారాన్ని కొట్టుకుపోకుండా చేస్తుందండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన యాక్విజల్ వేస్తుందంటే సపోజ్ మనం ఇక్కడ మనం ఆ, పత్తి గింజలు కానీ మొక్కజొన్న రేపు పెడతాం ఇలా దుక్కి చేస్తాం. దుక్కి చేసిన తర్వాత గింజలు పెడతామండి. గింజలు పెట్టిన తర్వాత ఒక వారం రోజులకు 10 రోజులకు 4-5 మొక్కలు వస్తాయి. 4-5 ఆకులు పెడుతుంది మొక్క. పెట్టిన తర్వాత సీరియల్గా ఒక 10-15 రోజులు వర్షం పడ్డది అనుకోండి, అప్పుడు భూమి అంతా జాలు బట్టి వాటర్ స్టోర్ అయ్యి ఆ మొక్క చనిపోవడానికి సోర్స్ ఉంటుంది. సో అదే విధంగా ఒక 15 రోజులు నీళ్లు పెట్టలేకపోయాం అనుకోండి, అంటే మోటార్ కాలిపోవడం వల్లనో లేకుంటే కరెంటు సరిగ్గా రాకపోవడం వల్లనో లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్ వెళ్ళడం వల్ల మనకు టైం లేక ఒక 10-15 రోజులు వాటర్ మనకు పంటకు అందలేదు అనుకోండి, అప్పుడు కూడా నీరు లేక ఎండిపోయి అంటే మొక్క చనిపోవడానికి సోర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నీరు ఎక్కువ ఉన్నా మొక్క చనిపోతుంది. ప్లస్ నీరు తక్కువ ఉన్నా అందకపోయినా కూడా మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో కనుక మనం ఈ ఆక్వాజల్ కనుక మనం వాడినట్లయితే దీనికి మనం వాటర్ని హోల్డింగ్ చేసే దీనికి గుణం ఉంది కాబట్టి, కిందికి లాగే గుణం ఉంది కాబట్టి మనం పెట్టిన అధికంగా ఉన్న వాటర్ కిందికి లాగేసి ఆ మొక్కను బతికిస్తుందండి. సేమ్ యాజ్ ఇట్ గా మనకు మొక్కను ఎప్పుడైతే నీరు అందిలేకపోయామో, నీరు పెట్టలేకపోయామో, దాచిపెట్టిన కింద హోల్డింగ్ చేసిన వాటర్ని మొక్కకు అందించి బతికిస్తుందండి. అంటే నీరు ఎక్కువైనా మొక్కను జావనివ్వదు, నీరు తక్కువైనా అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. అదేవిధంగా చూడండి, అదేవిధంగా ఈ భూమిని కోత గురి కాకుండా చేస్తుంటుంది. అంటే భూమి యొక్క సారాన్ని కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ఆ పక్కకున్న అది చూడండి పంట ఒక దిక్కు మొత్తం ఎండిపోయింది, నెర్రలు వాసింది భూమి అనేది. అయినా కూడా ఆక్వజల్ వాడిన పంట అద్భుతంగా పచ్చదనంతో ఉంది. అంటే కింద హోల్డింగ్ చేసిన వాటర్ని ఆ మొక్కకు అందించి ఆ మొక్కను బతికించిందండి. అదేవిధంగా కింద ఇంకో చూడండి, ఇక్కడ కింద పక్కకున్న ఫోటో చూడండి. మొత్తం మబ్బులు బట్టి వర్షం బట్టి వాటరు మొత్తం ఎక్కువ రావడం వల్ల పక్కకున్న మొక్క చనిపోయింది. అదే ఆక్వాజెల్ వాడిన మొక్క ఎంత వర్షం పడ్డా ఆ వర్షాన్ని మొత్తం కిందికి లాగేసి ఆ, మొక్కను బతికించిందండి. అదేవిధంగా ఈ పక్కనున్న మొక్క చూడండి, ఎండ కొట్టడం వల్ల ఆ మొక్కకు నీరు అందించకపోవడం వల్ల మొక్క ఎండిపోయింది. అదే అదే పక్కకున్న ఆక్వాజెల్ వాడడం వల్ల మొక్క అనేది ఆ దాచిపెట్టిన వాటర్ని మొక్కకు అందించి మొక్కను బతికించిందండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే మన ఆక్వాజెల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన రైతు చేస్తాడు, ఆ, మందులు చల్లుతుంటాడు. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇంకా ఎనీవన్ మందులు చల్లినప్పుడు చల్లినాక గంటకో అర్ధగంటకో లేకుంటే సాయంత్రానికో వర్షం పడ్డదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం చల్లిన మందులు మన
మనం వేసిన మందులు కొట్టుకుపోవడానికి సోర్స్ ఉంటుంది. అంటే అక్కడ దాదాపు 40-50% 60% మందులని కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మన రైతు నష్టపోయి మళ్ళీ మందులు మళ్ళీ జల్లే పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి ఈ అక్వాజల్ కనుక మనం వాడినట్లయితే సో అప్పుడు ఏమవుతుంది, చినుకులు మన వర్షం ఎట్లా పడుతుంది, ఒకసారిగా ట్యాంకర్లుగా పొడిచిన పడుతుందా లేకపోతే చినుకు పడుతుందా ఒకసారి ఆలోచన చేయండి. అయితే చినుకు పడుతుంది కాబట్టి ఇది వాటర్ని కిందికి లాగే గుణం ఉంది కాబట్టి ఆ వాటర్తో పాటుగా ఈ మనం వేసిన మందులు కూడా కిందికి లాగేస్తుంది. అంటే వేరుకి లాగేయడం వల్ల మనం చల్లిన మందులు భూమి నుండి కొట్టుకపోకుండా మన రైతుకు సేవ్ మనకు ఎన్ని ఆక్విజలు ఉపయోగపడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మనకు వేసిన మందులు కొట్టుకపోకుండా రైతును కాపాడుతుంది. ఆ పంట అనేది ప్రతి మందుని అబ్జర్వ్ చేసుకొని అధికంగా అంటే ఆరోగ్యంగా పెరిగి అధికంగా దిగుబడి రావడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకో నెంబర్ 1 ఏంటంటే ఈ ఆక్వాజెల్ అనేది సౌడు భూములకైతే తప్పనిసరి సజెషన్ ఇవ్వాలండి. ఈ సౌడు భూములు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫీల్డ్కి వెళ్ళి. అది సౌడు భూమి క్షారగుణం అండి. అది మొత్తం ఇట్లా మట్టిని బిసుకుతే ఇట్లా మొత్తం గమ్ములాగా బంకలాగా వచ్చేస్తుంటుంది. మరి అలాంటి భూమిలో పంట ఎక్కువ రావండి. దిగుబడి ఎందుకు రాదు అంటే అక్కడ అది భూమి అనేది గుల్ల కాదు. ప్లస్ మనం నాటేసినప్పుడు ఎక్కువ నాటేస్తూ అంటారు, పొలాలకే వాడుతూ అంటారు సౌడు భూమిని. అక్కడ మనం ఫస్ట్ అది అడుగు మంది వేసినప్పుడు ఆ అడుగు మంది అనేది వేయడం వల్ల మన కాలుతో దొక్కబడిన మందులు మాత్రమే అది భూమిలోకి వెళ్తాయి. ఆ వేసిన మందులే మాత్రమే మనం మొక్క నాటిన తర్వాత ఆ వేసిన మందులు మాత్రమే ఆ మొక్క అంతాయి. ఆ తర్వాత చల్లిన మందులు ఏమాత్రం ఓ 10-20% మాత్రమే మొక్క అంతాయి. దానివల్ల ఆ 10-15 రోజులు మాత్రమే మొక్క ఆరోగ్యంగా వస్తుంది. ఆ తర్వాత కొలాప్స్ అంటే ఎక్కువ దిగుబడి అంటే ఎక్కువ మొక్క విరగడానికి సోర్స్ ఉంటుంది అలాంటి భూములలో. అదే కనుక మన ఆక్వాజెల్ కనుక మనం వాడించినట్లయితే ఇది భూమిని గుల్ల చేసే గుణం ఉంది కాబట్టి, అంటే విడగొట్టబడే గుణం ఉంది కాబట్టి ఆ భూమిని మొత్తం విడగొట్టబడి మొక్కు వెళ్ళి వేరుకకు ఆ పోషకాలు అందించి మొక్క ఆరోగ్యంగా ఏపుగా పెరగడానికి మొక్క దిగుబడికి ఎక్కువ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లా రైతును మనం కాపాడుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ సౌడు భూములలో కొందరు రైతులు వేస్తూ అంటారు, ఎకరానికి ఆ భూమి యొక్క సాంద్రత ఆ భూమి యొక్క సౌడు యొక్క సాంద్రతను బట్టి ఎకరానికి 1-2 ట్రాక్టర్లు ఇసుక చల్లాలంటారు. ఆ ఇసుక చల్లడం అంటే ఇసుక చల్లితే ఏమవుతుందండి, ఆ ఇసుక అనేది ఆ మట్టిని విడగొట్టబడుతుంది. అంటే ఇట్లా విడిపి చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే విడగొట్టబడినప్పుడు ఏమవుతుంది, మనం చల్లే మందులు ఆ మొక్క లోపలికి వెళ్ళి భూమి లోపలికి వెళ్ళి ఆ వేరుకు అందించి మొక్క పెరగడానికి సోర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడండి, మరి ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఇసుక చల్లాలంటే ఒక ఎకరానికి మరి దాదాపు ఒక 15 నుండి 20 వేల ఖర్చు వస్తుంది. అదే మనం యాక్విజల్ ఇంకా మనం ఇచ్చినట్లయితే జస్ట్ ఒక 2 ప్యాకెట్లకు వేసుకున్నా కూడా 1500, 3000 మన సమస్యను సాల్వ్ అవుతుంది. మళ్ళీ దాంతో పాటుగా నీటి ఎద్దడిని కూడా రక్షిస్తుంది. సో ఇట్లాంటి మనం కనుక రైతు కనుక సజెషన్ ఇచ్చినట్లయితే ఈజీగా మనం ప్రోడక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాన్యువల్స్ అండి. ఈ గ్రాన్యువల్స్ కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ గ్రాన్యువల్స్ అనేది మనం చల్లడం వల్ల భూమిని గుల్ల చేస్తుంది. ప్లస్ ఆరోగ్యంగా ఒక ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది మన మొక్కకి. దీంట్లో మన ఈ గ్రాన్యువల్స్లో హైగ్రీ పల్విక్ యాసిడ్, హుమిక్ యాసిడ్, హుమిన్ ఉంటుందండి. వీటి వల్ల ఈ 3 రకాల ప్రోడక్ట్స్ వల్ల వల్ల మనకు హ్యూమిన్ అనేది రిలీజ్ అవుతుంది. హ్యూమస్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల భూమి మొత్తం ఒక సేంద్రియ ఎరువుగా మారుతుందండి. ఈ హ్యూమస్ వలన భూమి అనేది సేంద్రియ ఎరువుగా మారుతుంది. సేంద్రియ ఎరువు మారడం వల్ల మనం మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అధికంగా పోషకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక పాలు అనేది పెరుగుగా మారడానికి బ్యాక్టీరియా అవసరం. అదేవిధంగా ఒక సేంద్రియ ఎరువు మనం తయారు చేయాలంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ చేయాలి. అదే మన ఈ గ్రాన్యువల్స్ను భూమిలో హ్యూమనస్ రిలీజ్ కావడం వల్ల, మన గ్రాన్యువల్స్ చల్లడం వల్ల హ్యూమనస్ అనేది రిలీజ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది. దానివల్లనే ఇక్కడ మనం అదే పటేరాకు దీనికి ఉన్న తేడా అదే. పటేరా మన బ్యాక్టీరియాను చంపేస్తుంది, ఎర్రలను నాశనం చేస్తుంది. అదే మన గ్రాన్యువల్స్ కనుక సేంద్రియ పదార్థం, సేంద్రియ ఎరువు కాబట్టి ఇది హ్యూమిస్ రిలీజ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది, బ్యాక్టీరియాను రక్షిస్తుంది. దానివల్లనే ఎర్రలు కూడా ఎక్కువ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అట్లా రావడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగి సామర్థ్యాన్ని పెంచుతుందండి. అదే ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తుందంటే భూమి గుల్ల చేస్తుంది కాబట్టి వేరు వ్యవస్థ కూడా బాగా అద్భుతంగా వస్తుందండి. ఇక్కడ మొక్క చెట్లు పెరగడంతో పాటు పీలికలు రావడంతో సహాయపడుతుందండి.
రసాయన ఎరువులను తగ్గిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ వేరు వ్యవస్థ బాగా వస్తుంది. ఎందుకంటే భూమి గుల్ల అవుతుంది కాబట్టి వేరు వ్యవస్థ బాగా వస్తుంది. మన తల్లి వేరు అనేది మొక్క యొక్క గట్టితనానికి బలంగా నిలవడానికి పనిచేస్తుంది. అదే పిల్ల వేరు వ్యవస్థ ఆ పిల్ల వేరు వ్యవస్థ అనేది చుట్టుపక్కల ఉన్న పోషకాలను అధికంగా గ్రహించి మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఎంత పిల్ల వేరు వ్యవస్థ బాగా వస్తే అంత అద్భుతమైన పంట తీసుకురావచ్చు. అంటే అంత అద్భుతంగా పిల్ల వేరు వ్యవస్థను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. దాంతో పాటుగా అధికంగా దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే విధంగా మొక్క యొక్క జీవన క్రియను కూడా వేగవంతం చేస్తుందండి. ఇక్కడ మొక్క అనేది ఆరోగ్యంగా పెంచుతుంది కాబట్టి దాని యొక్క జీవన శైలి, దాని జీవి యొక్క అంటే కిరణజన్య క్రియను కూడా అధికంగా పెంచి మొక్కను ఆరోగ్యంగా పెంచడానికి అవకాశం ఉంటుందండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇది అగ్ర గ్రాన్యుల్స్ అనేది. దాంతోపాటుగా భూమిని గులపరిచి భూసారాన్ని పెంచుతున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదేనండి. ఇక్కడ మనం బయట వాడే పటేరా కావచ్చు, కెమికల్స్ వాళ్ళు, దాని వలన భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది. కానీ ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్స్, మన అగ్రికల్చర్లో మన వెస్టివ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల భూమిని ముందుగా సారవంతం చేసుకుంటూ మొక్కను ఆరోగ్యంగా పెంచి అధికంగా దిగడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ భూమిని గుల్లబచ్చి భూసారాన్ని పెంచుతుందండి ఇది. అదేవిధంగా మొక్కకు వ్యాధుల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. చూడండి, ఒక మనిషి ఆరోగ్యంగా హెల్దీగా చాలా ఇమ్యూనిటీ పవర్ కలిగింది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అదేవిధంగా మన మొక్క కూడా ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పవర్ ఇది అందిస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి మొక్కకు ఉంటుందండి. కాబట్టి గ్రాన్యువల్ తప్పనిసరిగా 2 సార్లు వేయించాలండి వరిలో. ఖచ్చితంగా నాటు వేసేటప్పుడు ప్లస్ 15-20 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి వేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. దీన్ని ఒక వరి, పత్తి మరియు మిరప పంటలకు అయితే 5 నుండి 10 కిలోలు ఎకరానికి వాడుకోవచ్చు. అదే మామిడి చెట్లకు, బత్తాయిలు చెట్లకు అయితే మనం 100 గ్రాముల నుండి 50 గ్రాముల మొక్కకి వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ సార్ టైం ఉందా సార్? ఉమాశంకర్ సార్ 6:45 అయింది సార్. 6:45 అయింది సార్ అన్న. ఓకే సార్, లాస్ట్ చేద్దాం. ఓకే సార్, ఇక్కడ చూడండి పైన ఫోటోలు చూసినట్లయితే ఇక్కడ మట్టి రంధ్రాలను మెరుగుపరుస్తుంది ఇది. మరియు నీరు పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ పక్కనున్న నల్లటి భూమి చూడండి, అది గట్టిగా ఉంది. ఆడ మట్టిని విడగొట్టబడలేదు. అక్కడ వేరు వ్యవస్థ బాగా రాలేదండి. అదే ఇక్కడ పక్కనున్న మట్టి చూడండి, మొత్తం గుల్ల చేసింది, విడగొట్టబడింది. ఇక్కడ విడగొట్టబడడం వల్ల నీటి సామర్థ్యాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఇక్కడ వేరు వ్యవస్థ బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఎంటీ ఉంటుందో ఆ ఎంటీలో హెయిర్ అనేది చొరబడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంటీ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్, నీరు ప్లస్ వేరు వ్యవస్థ బాగున్నప్పుడే మనకు మొక్క అధికంగా అంటే ఆరోగ్యంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. పక్కన ఉన్న ఫోటో చూడండి, అక్కడ వేరు వ్యవస్థ గణనీయంగా వచ్చిందండి. ఎప్పుడైతే వేరు వ్యవస్థ గణనీయంగా వస్తుందో పోషకాలను గ్రహించి ఆరోగ్యం పెరగడానికి మొక్క పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. ఇంతకుముందు చెప్పాం కదా, ఈ హ్యూమస్ అనేది రిలీజ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది. మన మొక్క అంటే పంటకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఫామ్ను ప్రొడ్యూస్ చేసి మొక్కను ఆరోగ్యం పెంచుతుందండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి గ్రాన్యుల్స్ అనేది. సార్ ఇక్కడ క్లోజ్ చేస్తామా సార్? చెప్పమంటారా? ఓకే సార్. సార్ కంటిన్యూ చేయమంటారా, క్లోజ్ చేయమంటారా సార్? ఓకే సార్, క్లోజ్ చేయండి సార్. 6:45 అయింది అన్న. ఓకే థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా ఫర్దర్గా నేర్చుకుంటూ నా టీంకి నేర్పించుకుంటూ సెషన్లు తీసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ రవకుమార్ స్వామి ఫ్రమ్ రాంపూర్. నేను ప్రస్తుతం గోల్డ్ ఉన్నాను. మొన్న హైదరాబాద్ మీటింగ్లో నేను కొత్తగా ఛాలెంజ్ సార్ నాకు రోజు మాకు ప్లాన్ చెప్పారు. ఖచ్చితంగా 10 అంటే 10 లెగ్లు వేసుకొని 50 మంది కోర్ టీం తయారు చేసుకొని జూన్ వరకు ఖచ్చితంగా ఒక 5 lakhs అంటే కనీసం డిసెంబర్ వరకు 5 lakhs తీసుకోవాలని వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అగ్రికల్చర్ గురించి చాలా మంచి నాలెడ్జ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే టైం మనకు అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే టైం ప్రాబ్లం అవుద్దని మళ్ళీ మధ్యలో ఆపలేం కదా, అందుకే మిమ్మల్ని ఓకే అన్నా నేను. ఓకే ఓకేనా ఓకే సార్? సార్. ఓకే ఓకే, థ్యాంక్ డెఫినెట్ యూ గా సో మచ్ మీరు సార్. పర్లేదు. పర్లేదు సార్, థ్యాంక్ యూ. మీరు ఈవినింగ్ సెషన్ కి రావాలి సార్, చాలా సార్లు అనుకున్నాం మనం. నేను మీరు అగ్రికల్చర్ సార్ మంచి సార్ నాలెడ్జ్ ఇస్తారు, ఎందుకంటే స్వతహాగా మీరు వాడుతున్నారు. మీ నాలెడ్జ్ ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఈ మంత్ మీరు ఈవినింగ్ సెషన్ కి బ్రేక్ చేసి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ 400+ మెంబర్స్ ఉన్నారండి. సో కుమారస్వామి గారు మనకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఈ యొక్క అగ్రికల్చర్ గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. బట్ మన దగ్గర ఉన్నటువంటి మార్నింగ్ టైంలో కన్స్టెంట్ వల్ల మనం కొన్ని కొన్ని విషయాల్ని మనం స్కిప్ చేస్తాం. బట్ మంచి సెషన్ అండి, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మీ టీమ్స్ అటెండ్ చేయించండి, అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మనం ఒక మంచి సర్వీస్ మోటో ద్వారా ముందుకెళ్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలి సర్వీస్ వాళ్ళని ఉద్దేశంతో. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకు ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్ జరిగినా మీ టీంలో ప్రమోట్ చేసుకోండి, లోడ్ తగ్గించుకోండి. దాని ద్వారా మీకు చాలా చాలా నాలెడ్జ్ దొరుకుతుంది, మంచి లీడర్షిప్ తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్ ని ప్రమోట్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నాం. అదే విధంగా మనం ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సో ఈ డిసెంబర్ కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. అండ్ అదే విధంగా 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. కుమారస్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భూస్వాములు ఉన్నారు, మాట్లాడండి. అవలయ్య గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన కుమారస్వామి గారు మంచి సెషన్ ఇచ్చారు. కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎగ్రీ చేసింది. సో ఈ రోజు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి మన గురు శ్రీధర్ గారు అండ్ ఆవులయ్య గారు శబరిమల వెళ్తున్నారు. సో వాళ్ళకి పర్చేస్ చేసుకుని సో బ్లస్ చేయండి, హ్యాపీగా 5 లక్షలు తీసుకోవాలి కుమార్ గారు. సార్ తప్పనిసరి సార్, మీ బ్లెస్సింగ్ ఉండాలి, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మంచి ఒక సెషన్ ని తీసుకున్నారు కుమారస్వామి గారు. ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుని మంచి పొజిషన్కి వెళ్ళాలి, సో మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకోవాలి. ఇంకా ఏంటంటే లీడర్స్ దయచేసి సమయాన్ని మిస్యూజ్ చేయొద్దు, సమయాన్ని కరెక్ట్గా అప్లై చేసుకోండి, 100% సక్సెస్ఫుల్ అవుతారు. అది గడ్డం రమేష్ గారు మంచి సెషన్ ఇచ్చారు, అదే రంగా ఈరోజు రవికుమార్ గారు ఉన్నారు. టైం యూటిలైజ్ చేసుకోండి. కుమారస్వామి గారు ఇంకా మంచి సెషన్ తీసుకొని ఇంకా మంచి అచీవ్మెంట్స్ తీసుకోవాలి. వన్స్ అగైన్ చిరంజీవి సార్కి, శ్రీధర్ మేడం గారు మంచి లీడర్ పనిచేసారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో నిన్న మనకి కరీంనగర్ లో మీటింగ్ అయింది, ఈ రోజు భూపాలపల్లి. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, అప్లై చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిరంజీవి సార్.